ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానము కొరకై మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో ఈలాగూ ప్రార్థన చేయుడి అంటే ప్రార్థన ఇలా చేయండి అని సాక్షాత్తు యేసు ప్రభువు వారు మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు మీకు తెలియజేస్తానంటే, ప్రార్థన చేయటం అనేది మనందరం చేస్తున్న విషయమే. కానీ ఏ సమయములో, ఏ పరిస్థితుల్లో, ఏ విధముగా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలి అనే విషయములో మనము కొంత ఆత్మీయంగా ప్రార్థనను ఎలా చేయాలో నేర్చుకోవాలి. అంటే ప్రార్థన చేయటం నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఉదాహరణకు మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు మనం మొట్టమొదటగా మన కుటుంబ అవసరాలు, మన కుటుంబ సభ్యుల కొరకు, అలాగే ఇంకా మన బంధుమిత్రుల కొరకు, అలాగే మన కుటుంబ విషయాల కొరకు ప్రార్థన చేసుకుంటాం. అలాగే వ్యక్తిగతంగా మన ప్రార్థన జీవితం, వ్యక్తిగతంగా అనేకుల రక్షణ కొరకని, మన ఆత్మీయ జీవితం కొరకని, ఇంకా మన కుటుంబాల కోసమని, సంఘాల కోసమని, లేకపోతే సేవకుల కోసం, ఏదో మనం వ్యక్తిగతంగా చేస్తున్నాం. వ్యక్తిగత విషయాలతో పాటు ఇంకా అనేకుల కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే సంఘములో కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలని, ఇంకా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రార్థనలు జరిగిస్తారు. అలాంటప్పుడు మనకి ఒక అంశము నిమిత్తం ప్రార్థనిస్తారు. ఫలానా అంశం ఎత్తి ప్రార్థన చేయండి. చాలామంది ఆ అంశాన్ని అర్థం చేసుకొని దానికి తగినట్లుగా దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసే అలవాటు అందరిలో లేదు. వారికి జ్ఞాపకం ఉన్న విషయాలు, వారికి గుర్తొచ్చే విషయాలు, వారు ఇచ్చిన అంశం గురించి మొత్తం అలాగా అనేక విషయాలను విస్తరించి మాట్లాడుతూ వారు ప్రార్థన చేస్తూ సమయాన్ని ఎక్కువగా గడపడం చూస్తుంటాం. అంటే ప్రార్థన అనగానే ఇంకా అన్నీ చేయాలి అనే విషయం, రక్షణ కొరకు, రోగుల స్వస్థత కొరకు, మరి మనుషులందరి కొరకు, దైవజనుల కొరకు, కుటుంబాల కొరకు, చెప్పబడిన అంశం కొరకు, ఇలా ప్రార్థన అంటే అన్నీ కలిపేయటం అనుకుంటున్నారు. కానీ ఏ విషయము కొరకు మనం ప్రార్థన చేయాలి, ఏ సందర్భాలను బట్టి ఏ ప్రార్థన చేయాలి అనేది కూడా కాస్త నేర్చుకోవాలి. ఆ విషయంలో వివేకం అంటే వివేచన మనకు ఉండాలి. ప్రార్థన అనగానే నాకు జ్ఞాపకం వచ్చినవి, గుర్తు వచ్చినవి, ఆలోచించినవి, తలంపులోకి వచ్చినవి అన్నీ చేయటం కాదు. ఏది అడగాలి, ఎప్పుడు అడగాలి, ఏ విషయాలు బట్టి అడగాలి, ఏకాంత ప్రార్థన ఎలా చేయాలి, సంఘ సహవాసం ఎలా చేయాలి. ఇప్పుడు సంఘములో కానుకల నిమిత్తమే ప్రార్థన ఉండొచ్చు. ఆదివారం పూట ఎవరికన్నా ప్రత్యేకంగా కానుకల నిమిత్తం ప్రార్థన ఇచ్చినప్పుడు కానుకల నిమిత్తం అవసరమైన విషయాలు లేఖనాల నుంచి ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తాం. అందుకని రోగుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, ఇంకా ఇతరుల క్షేమం కోసము, సేవకుల కొరకు ఇవన్నీ సమయం అక్కడ గడపం. దాని సమయంలో అది చేస్తాం. అలా ఒక ప్రత్యేకమైన అవసరాల కొరకు కొన్ని అంశాలు రాసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ అంశం మనకి ఇచ్చినప్పుడు దానికి అనుకూలమైన వాగ్దానాలు ఏమున్నాయి, లేఖనాలు చదివి ఆ అనుభవం ఉన్నప్పుడు మనకు అనుకూలమైన ఏ విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు, ఆ వాగ్దానం ఎత్తుపట్టుకొని సంతరించుకుంటూ ఇచ్చిన అంశాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనాంశం యొక్క విషయము దేవునికి అంగీకారంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ లేఖనం ద్వారా మీకు చెప్పే సందేశం ఏంటంటే, ప్రార్థన చేయటం తెలుసు కానీ ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. ఏ సందర్భాలు ఎలా ప్రార్థన చేయాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ఏకాంత సమయంలో ప్రార్థన చేయాలి, ఏ విధంగా సంఘ సహవాసాలు ప్రార్థన చేయాలి, ఏ విధంగా ఇతరులు ప్రార్థన చేస్తుంటే ఏకీభవించాలి, ఇవంతా తెలుసుకుని వివేచనతో ఎదిగితేనే ప్రార్థన ప్రతిఫలం మనం చూడగలుగుతాం. భక్తులు ఎన్నో అద్భుతమైన ప్రార్థనలు చేశారు బైబిల్లో. మనకు వాళ్ళు ఉపయోగించిన పదజాలం మనం ఎంతో ధ్యానిస్తే కానీ అర్థం కాదు. అంతగా లోతుగా వాళ్ళు దేవుని సహాయంతో ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రార్థన అనగానే రక్షణ కొరకు, స్వస్థల కొరకు, క్షేమం కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, ఇక మనకి జ్ఞాపకం వచ్చే మనుషులైనా ఇంకెవరైనా ఏదేదో విషయాలు మన వారి కొరకు వీరి కొరకు అంటూ మనం ప్రార్థన చేసి సమయాన్ని నేను చాలాసేపు చేశాను అనుకుంటూ గడిపిన వారు ఎంతోమంది ఉన్నారు. అది దేవుని యొద్దకు చేరకుండానే
ఉండిపోతుంది. ఎందుకంటే మీరు ఎలాగో ప్రార్థన చేయండి అంటే ఎలాగ చేయాలో ఆ పై వచనాలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి. అర్థమైందంటే ప్రార్థన చేయడం అంటే మనకు తెలిసిన విషయాలన్నీ చెప్పడం అని కాదు. అందుకని కొన్నిసార్లు సంఘాలలో అంశం ఇచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు కొంతమంది సిగ్గుపడిపోతారు, చేయలేరు, ఏయో గుర్తుపెట్టుకుంటారు, అవతల వాళ్ళవి ఏలవి మొత్తం అందరూ కలిపి ఇలా చేస్తూ ఉంటారు. మరి అంశం ఎత్తి నేరుగా ప్రార్థన చేయబడు ఆ అంశాన్ని తగినటువంటి లేఖనాలు లేకపోతే వాగ్దానట్టుకుని చేయాలి కదా, అలా చేయడం చాలామందికి రావట్లేదు. అందుకే ఈ విషయం చెప్తున్నాను. సాధన చేయాలి, నేర్చుకోవాలి. ప్రార్థన అంటే ప్రార్థన నేర్చుకుంటేనే ఆ పదజాలము దేవునికి అంగీకారంగా నువ్వు మాట్లాడగలుగుతావు. అలాగా మనం చేసిన ప్రార్థన దేవుని దృష్టికి ఇష్టమవుతుంది. అప్పుడు దేవుడి దగ్గర ఆ ప్రార్థన నిలుస్తుంది కనుక ఆ ప్రతిఫలం మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన అంటే ఎలా పడితే అలా చేసేసేది, ఏదేదో మనకు తెలిసిన మాటలు చెప్పేది, మనకు నచ్చిన రకరకాల విషయాల గురించి కాదు. దేవునికి అనుకూలంగా, దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టమైన ఆ పదాలతో, ఆ మాటలతో మనం చేస్తున్న అంశాలు లేఖనాలు ఎత్తుకొని వాగ్దానాలు బట్టి స్వతంత్రించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. సిగ్గుపడాల్సిన పని లేదు. అర్థమైందండి. ఎవరో కూడా తప్పుగా ఆలోచించిన పని లేదు. ఎందుకంటే ఇది మనకు అవసరమైనది. ప్రార్థనని కట్టడం మనకు ఎంతో ముఖ్యం. కాబట్టి ప్రార్థన నేర్చుకుందాం. దేవునికి అంగీకారంగా, సమయస్ఫూర్తిగా, సందర్భ సహితంగా ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఏ విధంగా చేస్తే దేవునికి అంగీకారము తెలుసుకుందాం. వివేచన కలిగి మనం ప్రార్థనని అనుభవాన్ని పొందుకుందాం. కనుక ఈ సందేశం ఆలోచించండి, దేవుడు సహాయం అడగండి. దేవుడు తప్పగా మీకు నాకు అందరికీ ప్రార్థన నేర్పిస్తారు. అట్టి కృప దేవుడు మీకు నాకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మరొకసారి ప్రార్థన గురించి మాతో మాట్లాడడం. ఎందుకంటే మరి ఎలా చేయాలి అనే విషయాన్ని అనేకులు నేను అందరం గ్రహించి సందేశం ద్వారా నీ నామను గణపరిచే కృప దయచేయమని, నాలో మాలో ఈ సందేశం నెరవేర్చమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.